ఏటి పప్పలప్పారాలాగా తయారైపోయాడు. అక్కడ ప్లేట్లో అన్నం పెట్టాను, శుభ్రం తినేసాడు, పడుకున్నాడు. ఈ లోపల నేను ఏదో తినేస్తున్నానని చెప్పేసి నా దగ్గరకు వచ్చి ఎదురుగుండా నుంచున్నాడు. ఆ సర్లేపోయిందని ఓ జంతికి వేసాను, తినేసాడు. ఆ ఉన్నాయి కూడా చేతిలో కూడా పెట్టేసేదాకా ఇడికి నిద్రెట్టదు. తెల్లవాళ్ళు పడుకునేదాకా పప్పలప్పారావు విడిపోయారు. నేను 4 తెచ్చుకున్నాను. ఆడికి ఒకటి వేసాను, నేను ఇంకా ఒకటి పూర్తి అవ్వలేదు. ఇది కూడా ఇప్పుడు ఇవి కూడా వేసేయమని అవి చెప్తున్నానండి. మళ్ళీ ఆడి రా పెట్టుకొని చూడు. పప్పలప్పారా ఆడి పేరు. ఏంటి ఇంకా అలా తింటానే ఉంటాడు. ఆడికి వెళ్ళి అన్నం తింటున్నాడు అన్నమాట. కొద్దిగా అన్నం ఉండిపోయింది ప్లేట్లో, తినేస్తున్నాడు. తినేసి డ్యూటీ పెట్టనుకుంటే ఇంటికి కాపలో ఉంటాడు అనుకుంటే వెళ్ళిపోయి మేడ మీదకి వెళ్ళిపోయి పడుకుంటున్నాడు ప్రశాంతంగా. తెల్లారాక లేచి ఇలాగ వస్తున్నాడు అనమాట, ఒళ్ళు ఇరుసుకొని అయ్యారు. వర్షం వస్తేనేమో పక్కన దివాన్ కట్ట ఉంది. వీడికి మాకు కుక్కల్ని మనం కొనుక్కొని ల్యాబ్లని అయ్యని మనం పెంచుకోక్కర్లేదు. ఇలా బయట కుక్కల్ని జాగ్రత్త తీసుకొని చూస్తే వాటికి ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. మనం అవి మన ఇంట్లో బిడ్డలాగా ఉంటాయి. తప్పే ఉంది, మనం తిన్న వాటిలో 2 మెతుకులు అంతే. మా ఆయన కుక్కలు అంటే అసలు ఇష్టం ఉండదు. చూడు అదిగో పైకి చూడు, అది జంతు కట్టుకుని పైకి పోతున్నాడు. ఏ బ్లాకీ అమ్మాయి అదవా ఆడితే అలా ఉంటుంది. చూసారాడు. ఇంక 4 జంతికల్లో నేను ఒకటి తిన్నాను. నాది ఇంకా ఉంది, ఇంకో జంతికి వేసాను. ఇంక నేను ఎలాగ ఆడికి అన్నీ తెలుసు, నోరోట్లేదు కానీ అన్నీ అర్థమవుతాయి ఆడికి. పైకి వెళ్ళిపోయాడు చూడు మేడ మీదకి జంతి కట్టుకొని. ఇప్పుడు మనం బయట కుక్కల్ని పెంచుకుంటే వాటికో లైఫ్ ఇచ్చినట్టు అవుద్ది కదని చెప్పేసి పాపం ఆడు బయట